వెల్కమ్ టు టీ10. నేను రేవతి. పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. నిన్న పాలస్తీనా బ్యాగుతో పార్లమెంటుకు హాజరైన ప్రియాంక ఇవాళ బంగ్లాదేశ్ బ్యాగుతో దర్శనమిచ్చారు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్ మైనారిటీల పక్షాన నిలవండి అంటూ రాసి ఉన్న బ్యాగుతో పార్లమెంటుకు వచ్చారు. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సైతం ఇదే బ్యాగుతో పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. ప్రియాంక గాంధీ నిన్న పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగుతో పార్లమెంటుకు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు వంటివి ఆ బ్యాగుపై ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ గళమెత్తారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో జాతి హత్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీరును కూడా ఆమె నిందించారు. గత వారం ఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయం చార్జ్ డి అఫైర్స్ అబేద్ ఎల్రాజెక్ అబూ జజార్ ను కూడా ఆమె కలిశారు. ఇది వాళ్ళ నుంచి చూస్తూనే ఉండండి టీ10.